ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత కొంతమందిలో కొద్ది సంవత్సరాలు గడిచిన వెంటనే వాళ్ళు సన్నబడిపోతూ ఉంటారు సార్. నీరసం ఎక్కువైపోతూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ ఆసక్తి రాదు. కొంత దూరం నడవాలన్నా కూడా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా కానీ షుగర్ లెవెల్ కంట్రోల్ కాదు. దానికి ఉపయోగపడేది డయాగ్రాండ్ సార్. సోయా, వే ప్రోటీన్, కెసిన్, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ 5 సోర్సెస్ నుంచి తీసిన ప్రోటీన్ ఉండడం వల్ల డయాగ్రాండ్ పౌడర్ తీసుకుంటే ఈ మజిల్ పెరుగుతుంది. ఫస్ట్ మజిల్ పెరిగిందంటే శరీరంలో ఉంటే గ్లూకోజ్ ఉంటది కదా సార్, ఆ గ్లూకోజ్ మజిల్ లోపలికి వెళ్ళి ఖర్చు అవుతుంది. ఈ మజిల్ గ్లూకోజ్ ని వాడుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు డాక్టర్లు రాసిన టాబ్లెట్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. వాళ్ళకి కంట్రోల్ అయ్యిందంటే వాళ్ళకి ఎనర్జీ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రోటీన్ ఇస్తున్నాము, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, డే అంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంటారు. దాంతో పాటు డయాగ్రామ్ లో ఫైబర్ కూడా ఉంటుంది. ఆ ఫైబర్ వచ్చేసి 100 గ్రామ్ పౌడర్ లో 14 గ్రామ్స్ ఉంటుంది. ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఆకలి అవ్వదు, స్లోగా డైజెస్ట్ అవుతుంది. ఫైబర్ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అది కాకుండా రక్తనాళాలు హెల్త్ ని పెంచుతుంది, గుండె హెల్త్ ని పెంచుతుంది. తిన్నటువంటి ఫుడ్ లో నుంచి ఇమ్మీడియట్ గా స్పైక్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్ కి ఆకలి కూడా ఎక్కువ పుట్టదు. ఆకలి ఎక్కువ పుట్టినప్పుడు ఎరాటిక్ గా తినరు. బేసిక్ గానే కొంచెం డయాబెటీస్ వస్తే ఆకలి ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళల్లో డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఆకలి కొంచెం కంట్రోల్ అవ్వడం వల్ల ఏదంటే అది తినరు. ఏదంటే అది తినరు కాబట్టి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ సడన్ గా స్పైక్ అప్ అవడము, కింద పడడము ఇలాంటివి ఉండవు అన్నమాట. సో ఇది ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ సార్, బ్యాలెన్స్డ్ సప్లిమెంట్ మనం చెప్పొచ్చు. ఎలా వాడకం, ఎలా దీనికి ఏ టైంలో వాడాలి, దేంతో కలిపి వాడాలి? 2 స్కూప్లు దీంట్లో స్కూప్ ఉంటుంది సార్. దాంట్లో లెవెల్డ్ స్కూప్ లో ఒక 2 స్కూప్లు వచ్చేసి 120 ml వాటర్ లో మిక్స్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ముందర ఒక ½ అన్ అవర్ తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్య స్నాక్ రీప్లేస్మెంట్ గా తీసుకోవచ్చు. అదే విధంగా ఈవినింగ్ లంచ్ డిన్నర్ మధ్య అరౌండ్ 4 o'clock 5 o'clock ఆ టైంలో ఒకసారి తీసుకోవచ్చు. రోజుకు 2 సార్లు తీసుకోవాలి సార్. ఈ విధంగా కనీసం ఒక నెల రోజుల పాటు తీసుకుంటే గనక వాళ్ళల్లోనే మార్పు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎనర్జెటిక్ గా ఉండడం అనేది, గ్లూకోజ్ కంట్రోల్ అవ్వడం అనేది. ఒక 3 months వాడితే వాళ్ళ HbA1c కంట్రోల్ కి రావడము, అప్పుడు వాళ్ళు తీసుకున్న టాబ్లెట్స్ కూడా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన డైటీషియన్ కి ఫోన్ చేస్తే గనక ఈ వీడియోలో ఉండే ఫోన్ నెంబర్ కి పూర్తిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి అంతా అర్థం చేసుకొని వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ అడ్రస్ కి కొరియర్ చేస్తారు సార్.